తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ నెల 30 నుండి జరగనున్న చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రత్యేక కళావేదిక ఏర్పాట్లు పూర్తయ్యాయని 30న డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ, పంతం వేణుగోపాలకృష్ణ నెహ్రూ జాతీయ స్థాయి నాటిక పోటీని ప్రారంభిస్తారని తెలిపారు. దీనిలో భాగంగా 30న సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు నాటక రచయిత డాక్టర్ పురాణం వెంకట్రామ్ కుమార్ కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటులు దర్శకులు జానబ్ ఎస్ఎం భాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారాలతో సత్కరిస్తామని అన్నారు. అనంతరం గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్యం నాటిక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ముందుగా కళా వేదికను చైతన్య భారతి సభ్యులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, పేరుచెల్ల లక్ష్మణవర్మ, కట్రెడ్డి సత్యనారాయణ, చంద్రబట్ల శ్రీనివాస్, కెవి రమణమూర్తి, అప్పారావు, భాష తదితరులు పర్యవేక్షించారు. చైతన్య భారతి 17వ వార్షికోత్సవం రేపు 30వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. 30, 31 జూన్ 1, 2 తేదీల్లో డిఎన్ఆర్ కాలేజీలో గ్రౌండ్స్ దగ్గర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగును. రేపు శ్రీ తుమ్మలపల్లి రామచంద్ర గారికి ఆత్మీయ పురస్కారంతో ప్రారంభం జరుగుతాయి. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖులు ఇచ్చేస్తున్నారు. అందరూ వచ్చి సహకరించాలని కోరుతున్నాం. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్తు భీమవరం వారు ఈ నెల 30, 31 జూన్ 1, 2 తేదీల్లో డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం కళాశాల స్కూల్లో నాటకోత్సవాలు జరుపుతున్నాం. 17వ నాటకోత్సవాలు జరుపుతున్నాం. ఈ నాటకోత్సవాల్లో ముఖ్యంగా 30వ తారీఖుని 1వ తారీఖుని 2 పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి పురస్కారంగా జవాది రంగస్థల చైతన్య పురస్కారం డాక్టర్ పురాణం రామ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. రెండోది మైనంపాటి రంగనాయకుడు రంగస్థల పురస్కారము ఎస్ఎం భాషా గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూన్ 2వ తేదీన ముగింపు సమావేశంలో మరి 2 పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో శ్రీ రాయపూర్ రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం శ్రీ అప్పాజ్యోతుల సత్యనారాయణ గారికి, రెండోది పెనుబోతుల శాస్త్రీయ రంగస్థల పురస్కారము శ్రీమతి ఎం రత్నకుమారి గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4 రోజుల నాటికల పోటీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పరిషత్తుల నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి భీమవరము మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వీక్షించి దీన్ని ఆనందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాం. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ భీమవరం నిర్వహిస్తున్న 17వ సంవత్సర జాతీయ స్థాయి నాటక పోటీల్లో నిర్వహించడానికి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అనేక నాటక పోటీలకి, అంటే నంది నాటకోత్సవాలు, అలా అప్పాజూసుల విష్ణుపట్ల ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అక్కడ జరిగిన నాటకాలు, అలాగే మనకి తెనాలిలో కళల కానాచి బుర్రా సాయిమాధవ్ గారు నిర్వహించిన నాటక పోటీలు, అది కాక ఇంకా కొన్ని నాటికలను కూడా స్క్రూటినీ చేసి వీటన్నిటిలో ఒక 9 నాటికలను ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ 9 నాటికలు మొదటి రోజు ఒక నాటికే ఉంటుంది మూల్యం అని, తర్వాత రోజు మీటింగ్ ఉండదు కాబట్టి 7 గంటలకే ప్రారంభమైపోయి 3 నాటికలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే 1వ తారీఖున కూడా 3 నాటికలు ఉంటాయి. ఆ రోజు మీటింగ్ ఉండదు, 7 గంటలకే నాటకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి 2వ తారీఖు 2 విశిష్ట పురస్కారాలు ఉన్నాయి. ఆ 2 విశిష్ట పురస్కారాలతో పాటు 2 నాటికలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంగణాన్ని శ్రీనివాసమూర్తి గారి రూపశిల్పంలో ఒక దేవాలయ నిర్మాణంగా దాన్ని సెట్ వేసుకుని మన సోమేశ్వర స్వామి దానికి రిప్లికా ఇక్కడ నిర్మించడం జరిగింది. శివలింగం, అలాగే ధ్వజస్తంభం, వీటన్నిటితో సహా అనేక మరి ఏర్పాట్లు గుడి దేవాలయం అనిపించే విధంగా ఇక్కడ సెట్టింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇతర ప్రాంతాల నుంచి మనకి ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉండి తిలకించేటటువంటి అతిథులు ఉన్నారు. అలాగే మనం ఆహ్వానించుకున్నటువంటి విశిష్ట అతిథులు కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా రకరకాల చోట్ల ఒక 40-50 రూములు వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తూ, అలాగే మరి వచ్చి వీక్షించేటటువంటి ప్రేక్షకులకు కూడా చక్కటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. అందువల్ల మీరు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చక్కగా ఈ నాటికల్ని వీక్షించి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందింపజేసి ఈ నాటకోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ బుధవారం ప్రారంభించారు. శారీస్,
డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్, దేశం నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. మే 31వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అభయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూలి సాయి అభయ్ స్మారక ఆల్ ఇండియా ఓపెన్ చెస్ క్రీడా పోటీలు ప్రారంభించారు. నర్సాపురం అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో నూలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా తన కుమారుడు సాయి అభయ్ పేరు మీద చెస్ అసోసియేషన్ల సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గెలుపొందిన విజేతలకు 64,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులను ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా సుమారు 500 మంది క్రీడాకారులతో పాటు ప్రపంచ చదరంగ సమైక్య టైటిల్ విజేతలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్, నూలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా అబ్బాయి అయినటువంటి చిరంజీవి నూలి సాయి అబ్బాయి పుట్టినరోజు అనుకోని కారణాల రీత్యా కాలేజీకి వెళుతూ 7 సంవత్సరాల క్రితం లారీ యాక్సిడెంట్ లో స్వర్గస్థులు అయ్యాడు. బాబుకి చెస్ అంటే చాలా 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 ఇష్టం. అందుకని చెప్పేసి ప్రతి ఏడాది కూడా తన పుట్టినరోజున పిల్లలకందరికీ కూడా ఈ చెస్ మీద అవగాహన, ఎంకరేజ్మెంట్ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఎటువంటి అడ్మిషన్ ఫీజు లేకుండా గత 7 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నాము. కరోనా టైంలో కూడా ఆన్లైన్లో నిర్వహించాము. ఈ ఏడాది భారతదేశ స్థాయిలో ఎటువంటి అడ్మిషన్ ఫీజు లేకుండా ఇక్కడ అల్లూరి సాంస్కృతిక కేంద్రం నరసాపురంలో నిర్వహిస్తున్నాము. ఈ రోజున 562 మంది దేశంలో నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా 562 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. చక్కగా నిర్వహిస్తున్నాము. వీళ్ళకందరికీ కూడా ప్రైజ్ మనీ, మెమెంటోస్, అట్లాగే సర్టిఫికెట్లు కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకందరికీ కూడా ఉచితంగా ఏర్పాట్లు అన్ని కూడా చేశాము. దేశంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నందుకు, మేము నిర్వహిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 7th నూలి సాయి ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ ఇక్కడ నరసాపురంలో అల్లూరి సత్యనారాయణ కల్చరల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ అనేది గత 7 సంవత్సరాల నుంచి నూలి శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద నిర్వహించడం జరిగింది. అది కూడా ఫ్రీ ఎంట్రీ తోటి ఏర్పాటు చేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే ఎంట్రీ ఫీజు తోటి చెస్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అలాంటిది మొట్టమొదటిసారిగా ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీ ఫుడ్ తోటి ఏర్పాటు చేయడం అనేది ఇలా అబ్బాయి పేరు మీద జరగడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ టోర్నమెంట్స్కి దాదాపు 150 మంది ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్స్, 400 మంది నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ తమిళనాడు నుంచి, జార్ఖండ్ నుంచి, కేరళ నుంచి, తెలంగాణ నుంచి, ఉగాండా నుంచి కూడా
ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందిన ఛాంపియన్షిప్కి మొత్తం టోటల్ 64,000 ప్రైజ్ మనీ ఇవ్వడం, చిన్నారులకి అండర్-7, అండర్-9, అండర్-11, అండర్-13, అండర్-15 కేటగిరీలో టాప్ 4కి ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీలకి మరి అసోసియేషన్ నుంచి సత్యనారాయణరావు గారు హాజరయ్యారు. జనరల్ సెక్రటరీ సుమన్ గారు కొన్ని అనివార్య కారణాల వలన దీన్ని రావడం కుదరలేకపోయింది. ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్గా గుంటూరు నుంచి గోపీనాథ్ వ్యవహరిస్తున్నారు. జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు శాంతియుతంగా సమన్వయం పాటిస్తూ ఉండాలని స్వీప్ యాక్టివిటీస్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి అన్నారు. ఈ ఏడాది పోలింగ్ శాతం బాగా పెరిగిందని, ఓటర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈ నేపథ్యంలో జూన్ 4న జరిగే కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని అన్నారు. అందరూ సమన్వయంతో ఉండాలని పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగిన చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ కూడా అందరూ సమన్వయపరుచుకుంటూ, పార్టీలన్నీ కూడా సమన్వయపరుచుకుని శాంతియుతంగా ఉండాలని ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాం. స్వీప్ యాక్టివిటీలో భాగంగా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఈ కౌంటింగ్ అందరూ కూడా సహకరించి శాంతి భద్రతకు భంగం కలగకుండా అందరూ ఉండాలని ఈ యాక్టివిటీ యాస్ అంబాసిడర్గా తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్. భీమవరం, గునుపుల్లో ఘనంగా శ్రీ విద్యా గణపతి ఆలయ వార్షికోత్సవాలు. నర్సాపురం అభయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూలి సాయి అభయ్ స్మారక ఆల్ ఇండియా ఓపెన్ చెస్ క్రీడా పోటీలు ప్రారంభం. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ నెల 30న ప్రారంభం కానున్న చైతన్య భారతి జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.